తెలంగాణ బీఆర్ఎస్తో చేతులు కలిపి రాయలసీమకి ద్రోహం చేసిన జగన్. మంత్రి సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో చేతులు కలిపి రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే సంక్షేమంలో తెచ్చేందుకు ఎంతో కృషి, పట్టుదల చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక విషం చిమ్ముతున్నారన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు సంతోషంగా చేసుకోవడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా ఇరకాటంలో పెట్టాలన్నదే ధ్యేయంగా ఉన్నాడన్నారు. ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర అభివృద్ధిపై మిషన్ కప్పుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాయలసీమ బిడ్డగా మరి రాయలసీమకు ఏ విధంగా సాగునీరు, తాగునీరు తెచ్చారో, ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఏ విధంగా అయితే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారో మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారిని దోషి చేసి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. మరి మేమందరం తెలియజేసేది ఒకటే, మరి తెలంగాణలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మిత్రుడు, ఆప్తుడు మరి జగన్మోహన్ రెడ్డి గారేమో రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటారు. మరి నమస్తే తెలంగాణలో ఏమో రాయలసీమను ఆపింది మేమే అంటూ మరి ఇరిగేషన్ మినిస్టరు, మరి గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు గారు అంటారు. మరి ఇంకో కేసీఆర్ గారు ఏమంటారు, మరి మన రాయలసీమకు వచ్చి రోజా గారి ఇంట్లో భోంచేసి రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటారు. మరి ఎవరు రాయలసీమ ద్రోహి? నమస్తే తెలంగాణలోనేమో రాయలసీమను ఆపింది మేమే అంటారు. మరి సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపింది అని రేవంత్ రెడ్డికి అంటారు. వారి స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు పైన దుష్ప్రచారం చేయటం, తెలుగు రాష్ట్రాలపైన రెచ్చగొట్టే విధంగా ఇక్కడ రాయలసీమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏ విధంగా లబ్ధి పొందాలో దాని గురించి ఆలోచించరు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో మనం అందరం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి కోర్టుకు పోయినా, ఏదైనా వివాహాలకు పోయినా బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు కట్టి స్వాగతం పలుకుతారు. మరి అదే కేసీఆర్ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాకు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, క్యాంప్ ఆఫీస్ తాడేపల్లిలో ఉన్న ఇల్లు పైన ఇలాంటి పెద్ద పెద్ద కటౌట్లు. ఎవరు రాయలసీమ ద్రోహి? ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు? ఎవరు బాటిల్లో వాటాలు పంచుకున్నారు? ఎవరు భూముల్లో వాటాలు పంచుకున్నారు? ఎవరు వారి స్వార్థ ఆస్తుల కోసం మరి ఎవరు రాయలసీమ ద్రోహి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్రజల సొమ్ముతో దోచుకున్న తాడేపల్లి ప్యాలెస్ ముందు ఇలా కటౌట్లు ఉన్నాయి. ఎవరు రాయలసీమ ద్రోహి? ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు? తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారిని దోషి చేసి చూపిస్తున్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నిఘా జలాల గురించి కానీ మరి ఏ రోజైనా కానీ ఎప్పుడైనా కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అనే విషయం కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి నికర జలాల గురించి మాట్లాడరు. సముద్రంలో కలిసిపోతున్న నీరును వృధా కాకూడదు, 3000 టీఎంసీలు నీళ్లు వృధా అయిపోతున్నాయి. మరి మనం ఆడుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని గొప్ప సంకల్పంతో మరి ఈరోజు కృషి చేస్తుంటే ఎక్కడ రాయలసీమకు నీళ్ళు వస్తాయో అని ఉద్దేశంతో అని విషం కక్కుతూ మరి తెలుగు రాష్ట్రాల మీద చిచ్చు పెట్టాలనుకుంటున్నారు మరి తెలంగాణ రాజకీయ పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి
ఇంతే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రము రాయలసీమ పైన ఏ మాత్రం బాధ్యత ఉంటే ఏ విధంగా చేశారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అర్హత లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చుమరిని ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ముచ్చుమరి పూర్తి అయితే రాయలసీమకు మనకి ఇప్పటికే ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చేది కాదా? పట్టుసీమను కూడా ఆపాలనుకునేది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? పోలవరం ఆపింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎవరు రాయలసీమ ద్రోహి? అతి తక్కువ కాలంలోనే మేము మళ్ళీ మాట్లాడుతున్నాం. స్వార్థ రాజకీయాల కోసం, మీ సొంత వ్యాపారాల కోసం తెలుగు రాష్ట్రాల మీద చిచ్చు పెట్టద్దండి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మానవతా దృక్పథంతో ఒక్కసారైనా ఆలోచించండి. మీరు విషం కక్కుతున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఏ మాత్రమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం మీరు ఒక్కసారైనా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాగో చేయలేకపోయారు. మరి మీరు ఎక్కడైనా కానీ ఈ దాని మీద మీ సాక్షి పేపర్లో దీని మీద ఎక్కడైనా కౌంటర్ ఇచ్చారా? నమస్తే తెలంగాణలో మరి హరీష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మీరు ఎక్కడైనా కౌంటర్ ఇచ్చారా? మీ వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారా? మీరు మరి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండే మీరు మరి ఎక్కడైనా కౌంటర్లు ఇచ్చారా? మీ సాక్షి పేపర్లో ఏమైనా వచ్చిందా? ఎక్కడ కౌంటర్లు రావు. మీరు బాగుండాలి, మీ వ్యాపారాలు బాగుండాలి. ప్రజలతో మీరు ఆడుకుంటున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ విధంగా కూడా ఆటంకం చెప్పరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీరు తెలుగు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 రాష్ట్రాల ప్రజలు చంద్రబాబు నాయుడు గారి గురించి క్లారిటీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారన్న విషయం తెలుసు. మరి ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చి రాయలసీమకు నీళ్లు ఇస్తామన్నారు. హరీష్ రెడ్డి గారు ఏమంటారు? నేనే రాయలసీమకు నేనే ఆపిచ్చా. హరీష్ రావు గారేమో రాయలసీమను ఆపింది నేనే అంటారు. కేసీఆర్ గారేమో రాయలసీమకు నీళ్ళు ఇస్తాను. ఎవరి మాటల్లో క్లారిటీ ఉంది? మీ చీకటి ఒప్పందాలు, మీ సొంత వ్యాపారాల కోసం మీరు ఈరోజు ప్రజలతో ఆడుకుంటున్నారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత 5 సంవత్సరాలుగా మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మీకు తెలుసు. సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమంతో బయటికి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అనే విషయం తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి మీరు గతంలో మొదటి అపెక్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మనకు కేసీఆర్ గారిని ఒప్పించి 512 టీఎంసీలు నీటిని మన హక్కుగా మనం తీసుకొచ్చుకున్నాం. రెండో అపెక్స్ లో మరి వైసీపీ ముఖ్యమంత్రి నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయినా రాష్ట్రంలో ఇరిగేషన్లు, జలాశయాలు కావచ్చు, నదుల అనుసంధానం ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు. మరి గత కొద్ది రోజులుగా తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు. దాన్ని అవకాశంగా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటూ తన సొంత పత్రికలో, సాక్షి పత్రికల్లో, సాక్షి మీడియాలో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచనలో, ప్రజలు రెచ్చగొట్టాలనే ఆలోచనలో ఏ విధంగా మరి మీడియాలో ప్లే చేస్తుందో మనం అందరం చూసాం. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో 5 సంవత్సరాలు 1924లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయలసీమను ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది నేనే అంటూ మరి ఆయన ప్రియతమ మిత్రుడు మరి కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు చెప్తున్నారు. హరీష్ రావు గారు నమస్తే తెలంగాణ, రాయలసీమ ఆపింది మేమే,
అని జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ప్రియతమ మిత్రుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రికలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా?